అనేటువంటి వ్యక్తి ఈరోజు 134వ పుట్టినరోజు ఎవరు కూడా జరుపుకోవటం లేదు దేశం ప్రపంచంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే ఈ యొక్క ఘనత దక్కింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఐక్యరాజ్య సమితిలో కానీ ప్రపంచ దేశాలలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలని పెడుతూ ఆయన పుట్టిన రోజుని, ఆయన చనిపోయిన రోజుల్ని కూడా ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారతదేశంలో కూడా జరుగుతూ ఉంది. కానీ ఈ భారతదేశము ఒక మనిషి అంటే ఒక మనిషికి మెదడు ఎలా ఉంటుంది. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, మరి హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఒక మనిషి ఈ దేశంతో పోల్చుకుంటే అతని మెదడు ఎలాగా ఉంది, అతని గుండె ఎలా ఉండాలి, అతని కిడ్నీలు ఎలా ఉండాలి, అతని రక్తం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక అనాలిసిస్ చేసి ఈ దేశం బాగుండాలంటే, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి బ్రతుకుతాడు, ఆరోగ్యంగా ఉంటాడని అంబేద్కర్ ఆలోచించి ఈ దేశానికి రాజ్యాంగం రాసేటప్పుడు ఈ దేశంలో బీసీలు ఉన్నారు, బీసీల కోసము 340 అనేటువంటి ఆర్టికల్ ని మొట్టమొదటిసారి రాయడం జరిగింది. బీసీ సోదరులారా, బీసీలు అంటే మాలా, మాదిగా, గౌడ, ముదిరాజు, పద్మశాలి, గొర్ర కుర్మ, యాదవ, పద్మశాలి మొదలైనటువంటి సంపన్న కులాలకి 340 అనేటువంటి ఆర్టికల్ ద్వారా మొట్టమొదటిసారి రిజర్వేషన్స్ ని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 341తో ఎస్టీలకు రిజర్వేషన్స్ ని హక్కులను ఆ ఆర్టికల్ ద్వారా పెట్టడం జరిగింది. అదేవిధంగా 342 ఆర్టికల్ ద్వారా ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచి, అంతకంటే ముందు మన పరిస్థితి ఏంది? ఈ దేశంలో హక్కులు లేవు. కనీసమైనటువంటి మానవ హక్కులకు నోచుకోకుండా, వీధుల పొంటి నడవకుండా, గుళ్ళోకి వెళ్ళకుండా, చదువులోకి వెళ్ళకుండా, బడిలోకి వెళ్ళకుండా, మరి ఆస్తికి దూరంగా, ఆయుధానికి దూరంగా ఉన్నటువంటి మనల్ని ఈ రాజ్యాంగం ద్వారా మనకు అనేక రకమైనటువంటి హక్కులు కల్పించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే మనం ఈరోజు దేవుడు ఉన్నాడో లేడో, ఏదైనా మంచి జరిగితే ఇది దేవుడి దయ అని చెప్తాము. కానీ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో 33 కోట్ల దేవతలున్నా ఈ భారతదేశంలో ఏ దేవుడు కూడా కనికరించలేదు, దయ చూపలేదు, మనిషిగా గుర్తించలేదు, గుళ్ళోకి రానియలేదు, బళ్ళోకి రానియలేదు, నీకు ఏ హక్కు అవకాశం కల్పించలేదు. అంబేద్కర్ అనే దేవుడు మనకి ఈ రకమైనటువంటి హక్కులు కల్పించాడు. మనం ఈరోజు ఈ యొక్క సభా వేదిక ముందు మాట్లాడే ఒక హక్కును కల్పించుకున్నాము. అంబేద్కర్ ఏమన్నాడంటే, నేను రాజ్యాంగం ద్వారా చాలా హక్కులను మీకు పొందుపరిచి మీకు ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా వాడుకోండి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోండి. ఈ రాజ్యాంగం ఈ రోజుకొక్క పేజీ చొప్పున చింపివేయబడతా ఉంది, అందులోకి తొలగించబడతా ఉంది. అట్టలు మాత్రమే రాజ్యాంగం మిగిలిపడింది. ఇంకా కూడా మనం ఆలోచించకపోతే, ఇంకా కూడా సోయి లేకపోతే, రాజ్యాంగం పోతే స్వాతంత్రానికి పూర్వము మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పరిస్థితి ఎట్లా ఉందో తిరిగి ఆ రకంగా రావడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. సోదరులారా, అమ్మలారా, అక్కలారా, ఆలోచించండి. ఈ దేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అమ్మలారా? బీసీలకు హక్కులు ఇవ్వాలని, అదేవిధంగా ఆడవాళ్ళకి, నా తల్లులకి సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలని, ఆస్తిలో సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలని
ఆయన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు మనల్ని ఒక వార్డు మెంబర్ కూడా రాజీనామా చేయడానికి మనం సిద్ధంగా లేము. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రికి ఒక ఆడవాళ్ళ కోసము, ఒక బీసీల కోసము రాజీనామా చేయడం జరిగింది. ఆయన ఇంకొక మాట ఏం చెప్తాడంటే, నేను రాజ్యాంగం కొట్లాడి అనేక హక్కులు అవకాశాలు మీ ముందుంచిన, కానీ మీకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నా, అది ఓటు హక్కు. ఓటు అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా విలువైంది, చాలా బలమైంది. ఇది వజ్రాయుధము. ఈ ఆయుధాన్ని మీరు కనుక జాగ్రత్తగా వాడుకుంటే ఇన్ని రోజులు మీ సంపదకి, మీ విద్యా అవకాశాలకు నోచుకోనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు కాదని అధికారంలోకి రావాలంటే ఓటు ఇస్తున్నా అని చెప్పి ఓటు హక్కు ఇచ్చి మనందరికీ ఈ ఓటు అనే చైతన్యంతో అధికారంలోకి రమ్మని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. కానీ నిజమైన నివాళి అంటే మనము ఓటుని అమ్ముకోకుండా అధికారంలోకి వచ్చినప్పుడే అంబేద్కర్ కు నిజమైనటువంటి నివాళి, ఘనమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అంబేద్కర్ కి ఈ రోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అంబేద్కర్ బతికి ఉంటే ఏమనుకునేవాళ్ళంటే మెడలు ఇరిగేలాగా, అంబేద్కర్ కు మెడలు విరిగేలాగా దండలు వేస్తున్నాం, ఊపిరాడకుండా చచ్చే విధంగా దండలు వేస్తున్నాం. కానీ అంబేద్కర్ చెప్పిన అన్ని మాటలను తుంగలో తొక్కి అంబేద్కర్ ఒక ఫ్యాషన్ లాగా మనం ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఈ దరిద్రమైనటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నాం. ఇకనైనా ఓటు చైతన్యాన్ని మనం గమనించి అధికారంలోకి రావాలి అని చెప్పి అదే అంబేద్కర్ కు ఘనమైన నివాళని ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి, నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, మాజీ ఉప ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జై భీములు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.